సీఎం కేసీఆర్ నిర్వహిస్తోన్న మహారుద్ర సహిత సహస్ర చండీయాగం ముగిసింది. సహస్ర మహాచండీయాగం చివరి రోజు మొత్తం 8 మంటపాలలో పూర్ణాహుతి జరిగింది. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రతి మంటపానికి వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రాజశ్యామల మంటపం, బగలాముఖి మంటపం, నవగ్రహ, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, ఆధర్వణ వేద మంటపాలలో తొలుత పూర్ణాహుతి జరిగింది. 8 మంటపాలలో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ప్రధాన యాగశాల అయిన చండీమాత మహామంటపంలో పూర్ణాహుతి జరిగింది. ఆ తర్వాత సువాసిని పూజ, మహాద ఋత్విక సన్మానం నిర్వహించారు. ఉదయం యథావిధిగా ముఖ్యమంత్రి దంపతులు మొదట రాజశ్యామలాదేవి మంటపంలో పూజలు చేశారు. ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో సహస్రయాగం సోమవారం నుంచి మొదలైంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో యజ్ఞం ప్రారంభమైంది. కర్ణాటకలోని శృంగేరి పీఠానికి చెందిన తంగిరాల సీతారామ శాస్త్రి, మాడుగుల మాణిక్య సోమయాజులు, ఋగ్వేద పండితులు నరేంద్ర కాప్రే యాగానికి వైదిక సారథ్యం వహించారు. తొలి రోజు దాదాపు 300 మంది ఋత్వికులు క్రతువులో పాల్గొన్నారు. వైవాహిక స్వర్ణోత్సవాలు జరిగిన వయోవృద్ధ దంపతులకు దంపతి పూజలు, కన్యాకుమారి పూజలు చేశారు కేసీఆర్ కుటుంబ సభ్యులు. రెండో రోజు 100 మంది ఋత్వికులు 200 చండీ పారాయణాలు చేశారు. రెండో రోజు మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ దంపతులు మహాహారతి, మంత్ర పుష్పంతో మధ్యాహ్నిక పూజలు నిర్వహించారు. పంచాహ్నిక దీక్షలో భాగంగా మహారుద్ర యాగము, రాజశ్యామల యాగం చేశారు. Hey,